ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు చూస్తున్న ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయాదిత్య. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఆంధ్ర రైడ్ అయితే వేసామన్నమాట. చాలా రోజులు అయిపోయింది రైడ్స్ అయితే వేసేసి. సో నేను అభి చందు అయితే ఈ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ గోవాకి వెళ్ళామంటే దాని తర్వాత బైక్కి ఇంత వర్క్ అయితే ఇవ్వడం ఇదే మళ్ళీ ఫస్ట్ టైం అనమాట. దాని తర్వాత కేదార్నాథ్ కొన్ని వెళ్ళాం, కానీ ట్రైన్స్లోనూ ఫ్లైట్లోనే తిరగడం అయిపోయింది. మళ్ళీ గోవా తర్వాత 7 months అయినట్టుంది, 7 to 8 months అయినట్టుంది. దాని తర్వాత ఇప్పుడే తీయడం మళ్ళీ. 7 to 8 months ఎక్కడ, 9 months అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆంధ్ర ట్రిప్కి అయితే వెళ్ళిపోయాను. ఈ 2023 మొత్తం నాకు ఎంత దరిద్రంగా నడిచిందంటే అంత దరిద్రంగా నడిచింది. సో ఈ 2024లో అయితే కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్గా ట్రిప్స్ అయితే వెళ్దాం అన్నట్టు అనుకున్నాం. చాలా ట్రిప్స్ అయితే ప్లాన్ చేశారు 2024లో. లగేజ్ మౌంటింగ్ అయితే ఇలా అయితే చేసేసుకున్నాం. క్యాంపింగ్కి సంబంధించినవి అలాగే ల్యాప్టాప్ కింద అసలు కనిపించట్లేదు. నా చిన్న బ్యాగు, ట్రెక్కింగ్ బ్యాగ్ ఉంది కదా మనం కేదార్నాథ్కి ఏదైతే తీసుకెళ్ళామో అదే బ్యాగ్ తీసుకెళ్తున్నాను. దీనికి టైల్ బ్యాగ్ అయితే ఏం ఫిట్ చేయలేదు. సో ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే సడన్గా ట్రిప్ ప్లాన్ చేసేసరికి దీనివి మౌంట్స్ ఉంటాయి కదా, మనకి ముందు ట్యాంక్ బ్యాగ్వి మౌంట్స్ ఉంటాయి కదా, అవి కూడా మిస్ అయిపోయి. సో బయట బ్యాగ్స్ కుట్టే షాప్లోకి వెళ్ళి ఇది ఒక క్లాత్తో చేసిన ఒక తాడు తీసుకొని ఇంకా కట్టేశాడనమాట. ఇలా ఉంది, ఎలా పడితే అలా బయలుదేరిపోయాను. సో స్పెల్లింగ్ అనేది పోయిందనమాట. సో అది చేయిస్తున్నాను ఇక్కడే రేడియన్ షాప్లో కలవకుర్తిలో. ఇంకా చాలా వర్క్సే ఉన్నాయి. నా గోప్రోలో ఏమో వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకని నా పేరు, మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే చేయిస్తున్నాను అనమాట. సో మన గోప్రో కూడా మనకి హ్యాండ్ ఇవ్వడం అయితే జరిగిపోయింది కలవకుర్తిలో ఉండగానే. సో ఏంటంటే మైక్ పనిచేయట్లేదు దీనికి, అసలు హీరో 9కి ఎక్కడ పనిచేయట్లేదట. మన అభిగాడు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి గోప్రో తీసుకొచ్చేసాడు. అలాగే ఎక్స్ప్లోర్ విత్ సుధీర్ మన పేరైతే పెట్టేశాము. ఇంకా రిటర్న్ టు రైడ్. నువ్వేందిరా దానవీర సూర్యుడు కన్నుడు అయిపోతున్నావా? మనకే దిక్కు దివాణం లేదురా అంటే. కాదా ఈ కెమెరా నేను చాలా చూస్తున్నాడు అప్పుడు. అది ఇక్కడ పెట్రోల్ పోసేటాడు, వాడి కెమెరాని ఎదురుకి వెళ్ళి ఏమో చూస్తున్నాడు. సో మన ఎదురుగా అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, మొత్తం ఇండస్ట్రీస్ పక్కనే పొలాలు. ఎంత బాగుందంటే చూడడానికి, అంటే దూరం నుంచి చూసినప్పుడు అది మాత్రం భలే ఉంది, ఆ ఫీలింగ్ మాత్రం. కానీ భలే ఉంది. నాది అసలు అయితే మైక్ ఇప్పటిదాకా పని చేయకుండే, ఇప్పుడే మైక్ ఒకటి పెట్టాను, అది అయితే వర్కింగ్లో ఉంది. అదృష్టం కొద్ది, లేకపోతే నాకైతే ఈరోజు సినిమా కనిపించేది. ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. సో విజయవాడ హైవే ఎక్కేసాము. ఎంత చాలా రోజుల తర్వాత ట్రిప్ వేస్తున్నాం కదా, చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఇంకా విజయవాడ వచ్చేసి 98 kilometers ఉందన్నమాట. కోదాడ విజయవాడ. మనం ఈరోజు అన్నవరంలో బ్రేక్ కాబట్టి మనకి 329 kilometers అయితే ఈరోజు జర్నీ చేయాలి. ఏంటో ఎప్పుడూ లేనిది నా బైక్ కూడా బాగా గట్టిగా తాగుతుంది. అమ్మో ఏంటో మొత్తం చల్లగా ఉంది వెదర్ మొత్తం. సో ఫైనలీ ఆంధ్ర బోర్డర్. ఇప్పుడేం చెక్ చేయలే, మన నా పెట్రోలే లేరు. సో ఇప్పుడే ఆంధ్ర బోర్డర్లోకి అయితే ఎంట్రీ అయ్యామన్నమాట. వెదర్ అయితే
మామూలుగా కాదు, చుక్కలు చూపిస్తుంది. ఇందాక మనం క్రాస్ చేసింది తెలంగాణ బార్డర్, ఇప్పుడు వెల్కమ్ టు ఆంధ్ర. సో ఇంకొక 10 days వరకు మన కాపురం ఇక్కడే అనమాట. మామూలుగా ఉండదు ఆంధ్రతో వ్యవహారం అంటే. ఎలా గడుస్తాయో ఈ 10 days. అక్కలు మీరు వెళ్తారా, మమ్మల్ని వెళ్ళమంటారా? అదొక్కటి చెప్పండి, మేమే వెళ్తాం. అయితే మీరు వెళ్ళక నేను వెళ్ళక ఎందుకు ఈ పంచాయతీ? హలో సార్, నమస్తే. ఇట్లా వాళ్ళందరిని అడిగాను అనుకోండి. సో ఆంధ్రాలో ఫస్ట్ టోల్ ప్లాజా క్రాసింగ్. అమ్మా, ఆంధ్ర క్రాస్ అవ్వగానే ఎంత హాయిగా ఉందో. కానీ ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చూసారా? ఆహా, ఎంత బాగుందో. నువ్వు వెళ్ళురా, నీ పక్కనే ఉన్నా కదరా. మా వాళ్ళు ఇందాక నుంచి నన్ను ముందుకు పో ముందుకు పో ముందుకు పో ముందుకు పో ముందుకు పో ముందుకు పో. నాదేంటంటే నేను లాస్ట్ 4 days బ్యాక్ ఒకసారి 400 ఫ్యూల్ కొట్టించాను అనమాట. అదే కలవకుర్తి దాకా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మన కలవకుర్తి క్రాస్ అవ్వగానే ఒక చోట పోయించాను 1000 రూపీస్. ఇంకా మైలేజ్ అయినా కాపాడుకుందాం అన్నట్టు వెళ్తున్నాను. 80-90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. పొద్దు నుంచి సూర్యుడు కనిపించనా లేదు, ఇప్పుడే కనిపించాడు ఆంధ్ర సూర్యుడు. సో విజయవాడలోకి అయితే ఎంట్రీ అయిపోయాం అనమాట. ఏమన్నా ట్రాఫికా, వామ్మో. ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకా 150 kilometers అయితే కొట్టి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో విజయవాడలో ఈ ట్రాఫిక్ తట్టుకోవాలంటే అసలు కానే కాదు. అసలు మధ్యలో వాకింగ్ ఏరియా చూసారా ఎంత పెద్దగా ఉందో. అదే ఏరియాని కొంచెం ఈ మనం వెళ్ళడానికి ఉపయోగించుంటే ఎంత ట్రాఫిక్ ఉండకపోయి ఉండేదేమో. ఎక్కడికి వెళ్ళండి, ఒక సిగ్నల్ దాటి ఇంకో సిగ్నల్కి వెళ్ళామంటే మళ్ళీ అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ 1 minute, మళ్ళీ ఒక సిగ్నల్కి ఇంకో సిగ్నల్కి మళ్ళీ ఎక్కువ దూరం కూడా ఉండదు. హాఫ్ కిలోమీటరు లేదంటే ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అమ్మో, ఏం ట్రాఫిక్ రా బాబు అన్నట్టే ఉంటుంది. సో ఇంకా అన్నవరం వచ్చేసి మనం ఇంకా 233 kilometers అయితే ఉంది. ఇంకొక 1 hour 1.5 hour 7 వరకు అయితే డ్రైవ్ చేసి ఆపుదాం అనుకుంటున్నాం అనమాట. ఈరోజు పూర్తిగా మార్నింగ్ బయలుదేరటమే కొంచెం లేట్గా బయలుదేరాము. దానివల్ల చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది ఏం చెప్పాలంటే. అమ్మో, విజయవాడలో ట్రాఫిక్ మళ్ళీ అదొక రేంజ్. సో ఫైనలీ మొత్తానికి విజయవాడ క్రాస్ అవ్వగానే చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. యా, వైజాగ్. అబ్బా, ఏమన్నా ట్రాఫిక్. విజయవాడ అంటేనే భయం పట్టేటట్టు చేసింది. ఇలా ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయాల నేనైతే కొంచెం కూడా. అమ్మో, మన చందుగడి ఫ్రంట్ టైర్లో గాలి తగ్గింది, అది కూడా కొట్టించుకోవాలి. నా దాంట్లో కూడా ఇంకా ఫ్యూయల్ 2 points మాత్రమే ఉంది, ఇంకా కొట్టించాలి. ఎప్పుడెప్పుడు వెళ్తామా అన్న థాట్ ఉంది అసలు నిజం చెప్పాలంటే. సో విజయవాడ దాటంగానే పులిహోర తీసుకున్నాము. 3 ప్యాకెట్స్, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. పొద్దున్నుంచి ఏం తెల్ల ఇదే మళ్ళీ. అబ్బా, అది వాసన వస్తుంటేనే ఇంకా కడుపులో ఎక్కడి నుంచి ఎక్కడికో ఎలకలు కాస్త పందికొక్కులుగా మారాయి. సో మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. నా గోప్రో వ్యూ అయితే కొంచెం కిందకున్నట్టు అనిపిస్తుంది, ఇంకా క్లారిటీ అనిపించట్లేదు. వ్యూ కనిపించాలంటే ఈ రేంజ్లో తలకాయ ఉంచాలి, కానీ ఇంతగానో తలకాయ ఉంచానంటే నా తలకాయ ఊడి కింద పడుతుందేమో అందులో ఉంది నొప్పి అయితే. అసలు నిజం చెప్పాలంటే పదండి ఇప్పటి నుంచి నాకు అసలైన టాస్క్ స్టార్ట్ అనమాట. ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా నా డ్రోన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి పవర్ తీస్తున్నాను. నైట్ వ్యూలో అసలు రైడింగ్ చేయకూడదు అనుకుంటాం, కానీ ఏదో విధంగా లేట్ అవుతుందని చేసేస్తూ ఉంటాము.
అభిగడ్ ఒకదానికి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, మాకు ఫాగ్ ల్యాంప్స్ పెట్టించేంత టైం లేదనమాట ఈసారి. ఐ థింక్ నెక్స్ట్ రైడ్ లోపల ఫాగ్ ల్యాంప్స్ అయితే రెడీ చేయడానికి ట్రై చేస్తాను. ఖుషీ ధాబా. కానీ ఇక్కడ నేను అసలు సాధారణంగా స్వీట్ తిన్ను, కానీ పొద్దున్నుంచి పిచ్చ ఆకలి, ఎంత ఆకలి అంటే చెప్పుకోలేను. మార్నింగ్ ఇంట్లో తినేసి వచ్చానంటే మళ్ళీ ఇక్కడే ఆకలి తట్టుకోలేక ఫస్ట్ పులిహోర తీసుకున్నాను. పులిహోర అయిపోగానే మళ్ళీ గులాబ్ జామ్ అయిపోగానే మళ్ళీ చాయ్. ఈ 3 లోపలేసి మిక్స్ చేశాను. ఇంకా నైట్కి నాకు అసలు సినిమా కనిపిస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఆ దాంట్లో ఇప్పుడు 7% ఛార్జింగ్ ఉంది. మా వాళ్ళు ఏమో పిచ్చ స్పీడ్ కొట్టాలనుకుంటున్నారు. ఏ రేంజ్లో వాళ్ళతో కనెక్టింగ్లో ఉంటే బెస్ట్, లేదు అనుకుంటే మళ్ళీ తప్పిపోతాను. వాళ్ళు ఒక చోట నేను ఒక చోట అన్నట్టు అయిపోతుంది. ఈరోజు అసలు ఒక్క చోట కూడా డ్రోన్ షాట్స్ ఎగిరేయలేకపోయాయి. ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఎంతే కానీ 600 కిలోమీటర్స్ దాకా కానీ లేదంటే 500 కిలోమీటర్స్ కొట్టేయాలన్న థాట్లో బయలుదేరిపోయాం. అందుకని కొడుతూనే ఉన్నాం. బయలుదేరటం కూడా చాలా లేట్గా బయలుదేరాం కదా. సో మనం వచ్చేసి రాజమండ్రి గోదావరి రివర్ మీద అయితే ఉన్నాం అన్నమాట. నా బండిలో ఫ్యూయల్ పూర్తిగా అయిపోయింది. ఇందాక వాళ్ళు ఫుల్ ట్యాంకులు కొట్టించుకున్నారు కదా, ఆ టైంలో మనం కొట్టించుకోలేదు. సో నా దాంట్లో ఇప్పుడు పూర్తిగా అయిపోవచ్చింది. ఇప్పుడు ఈ గోదావరి రివర్ క్రాస్ అవ్వగానే పెట్రోల్ పంపుకుందంటే బతికి బయటపడతాను, లేదంటే సచ్చిందే గొర్రె. అలా ఉంటుంది మన సిచ్యువేషను. కానీ నేను లాస్ట్ టైం ఎన్నోసార్లు ఆంధ్ర వచ్చా, కానీ అసలు ఈసారి అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రోడ్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. నైట్ టైం కూడా 100 to 110 అయితే కొట్టుకునే ఛాన్సెస్ దాకా భలే ఉంది. ఎంత పెద్దగా ఉందో ఈ రివర్ అయితే, బ్రిడ్జ్. ఫైనలీ ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తే ఫ్యూయల్ అయితే పోయించేసుకున్నాం. 500 పోయించాను. ఈరోజు మొత్తం 1700 ఫ్యూయల్ అయితే కొట్టించుకున్నాం అనమాట మనం. చివరి నిమిషంలో అయితే చుక్కలు చూపించానండి నమ్మండి. ఇప్పుడు 3 లైన్స్ అయితే వచ్చింది. ఇందాక లాస్ట్ లైన్ కూడా చాలాసేపు ఒక 20 మినిట్స్ దాకా బ్లింక్ అయ్యి ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ అయ్యి ఉంటే ఆగిపోతుంది ఆ సిచ్యువేషన్. ఎందుకంటే 500 కొట్టినా కానీ 3 లైన్స్ నిండే అంటే ఆల్మోస్ట్ ఒక ½ లీటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనలీ మన చిన్నోడు మనని కొంచెం సేపు కంగారు పెట్టినా కానీ మొత్తానికైతే పూర్తిగా పెట్రోల్ అయిపోయే లోపల వచ్చేసాం. వాడికి అయితే చుక్కలు కనిపించాయి. వాడైతే చుక్కలు వద్దురా పెట్రోల్ అంటే చెక్ చేయాలి కదా, ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత తీసాం. అది మైలేజ్ ఎలా ఇస్తుందో తెలియాలంటే నేను ఈ మాత్రం డే చేయక తప్పలేదు ఈరోజు అయితే. కానీ నాకైతే మంచిగా నైట్ టైం రా ఇది. మా వాడికైతే చుక్కలు కనిపించాయి. సో ఇదే పెట్రోల్ బంక్లో మనం పెట్రోల్ పోసుకున్నాం కదా. ఇక్కడే ఫ్రెండ్స్ దాబా అని ఒకటి, ఫ్రెండ్స్ దాబా 2. సో ఫ్రెండ్స్ దాబా 2 అని ఒక ఏసీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తీసేసుకొని మనం మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేసి ఒక 50 to 60 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత వేరే పెట్రోల్ బంకులో అలా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. నాకు తెలిసి నేను అనుకోవటం అయితే పెట్రోల్ బంక్లో కాకుండా బయట ఎక్కడైనా చేయడం బెస్ట్ అంటారు. అలా ఏం కాదు, ఈరోజు మంచి కాన్సెప్ట్తో వచ్చాను నేను. అలా ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ చెయ్యాలి అంటే పెట్రోల్ బంక్లో ఒప్పుకోరు అనమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఈసారి క్యాంపింగ్ మాత్రం అదృష్టం. మనం క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది మా ఈసారి క్యాంపింగ్ కావాల్సినవన్నీ ఉన్నాయి. అది మీరు చూడండి అంతే, అసలు షాక్ అవుతారు ఇవన్నీ బండి మీద ఎలా తీసుకెళ్లారా అని. అలాంటి సెటప్ తెచ్చుకున్నాము. ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ వెజ్, సారీ మిస్టర్ సుధీర్. వీళ్ళు నాకు కొత్త పేరు పెట్టారు, తిన్నారంటే మీ చెవులు పగిలిపోతాయి. సో కాజు మేతి చమన్ 9 పుల్కాస్ అయితే చెప్పారు మన వాళ్ళు. ఏంద్ర పుల్కా ఇంతే ఉంది, అందుకే దాన్ని పుల్కా అన్నారు. పుల్కా అంతే అంటారా? నేను పుల్కా అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాను మామ. కనీసం ఒక 5 తింటా మామ, లేకపోతే చచ్చిపోతుంది. పొద్దు నుంచి అసలు ఏం తినలేదు తినేటప్పుడు. మనం ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం. ఇద్దరు పడతారు వస్తారన్న చిన్నప్పుడు ఆడు. పుల్కాతో టేస్ట్ అయితే సూపర్. మా కర్రీ పేరు గుర్తొస్తుంది. ఆర్డర్ ఇచ్చినాము కాజు మేతి చమన్ బాబు. సో ఫైనల్గా
ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో అయితే క్యాంపింగ్ అయితే రెడీ చేసేసాము. ఇంతసేపు టైం అప్ చూశారు కదా. సో మేము అలా సెట్ చేసామని చూసారా. ఇక్కడ ఒక బైకు చందుగాడి బైకు, సారీ ఇది అబ్బిగాడి బైకు. అలవాటు అయిపోయింది చందుగాడిది నాది చైర్స్ అనమాట. లాస్ట్ 3 days బ్యాక్ వెళ్ళి మనం డెకాథలాన్లో తీసుకున్న చైర్స్ ఇవి. మీకు ఇంకా క్లియర్గా చూపించాలి అంటే ఈజ్ ద చైర్స్. బాగున్నాయి కదా, సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి మేము 4 తీసుకున్నాము, కానీ మేము ముగ్గురం వచ్చాము కాబట్టి 3 తీసుకొచ్చాము. మా లగేజ్ మొత్తం దీంట్లో మౌంట్ చేసాం, మొత్తం దీంట్లో సెట్ చేసేసాం. ఈ క్యాంపింగ్ టెంట్లో మొత్తం మా లగేజ్ అయితే ఈ క్యాంపింగ్ టెంట్లో మేము రెస్ట్ తీసుకుంటాము. సో ఈ రోజుకైతే ఇలా సెట్ చేసాము. ఇది ఇంకా ఫ్యూయల్ స్టేషన్ కాబట్టి దీనికంటే మనం ఎక్కువ ఆశించకూడదు. అసలైతే మేము నైట్ ఇక్కడే కుకింగ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి స్టవ్ కూడా తీయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తీసిన వ్లాగ్స్ అన్నీ కాపీ చేసుకోవాలి, లేకపోతే గోప్రో ఈ మధ్య భయంకరంగా హ్యాండ్ ఇస్తుందండి. మార్నింగ్ నుంచి 3 times హ్యాండ్ ఇచ్చింది. నాకైతే చచ్చిపోయా అనిపించింది. నాకైతే వామ్మో ఇది ఎక్కడ నాయన మళ్ళీ స్టార్ట్ అయింది గోప్రో సినిమా అనుకున్నాను. సో మనం ఇప్పుడు ఇంకా అన్నవరానికి వచ్చేసి 20 kilometers లోపల అయితే క్యాంపింగ్ టెంట్ వేసేసుకున్నాం. ఆ విధంగా మన డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ఎదురుకు వచ్చేస్తాను. ఇంకా గుడ్ నైట్.